హాయ్ హలో నమస్తే అండి. నేను మీ గాయత్రి కదంబాల. ఈ మధ్య కాలంలో జనసేన నాయకులు కొన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అదేంటంటే జన సైనికుల్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని, ఎవరు రెచ్చగొట్టినా కూడా దూకుడుగా ప్రవర్తించకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకు హితబోధ చేశారు. అయితే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని ఘటనలు వివాదాస్పదమయ్యాయి. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు, మచిలీపట్నం వంటి చోట్ల కొన్ని ఘర్షణ దాడులు జనసేన నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ పవన్ కళ్యాణ్ను బూతులు తిడుతూ వీడియో పెట్టారు. అయితే జన సైనికులందరూ కూడా ఆయన మీద దాడి చేసి ఆయన చేత క్షమాపణలు కూడా చెప్పించారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో ఇది ఒక కుల రాజకీయానికి తెరలేపింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఇది రాజకీయ కుట్ర, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయన గట్టిగానే హెచ్చరించారు. అయితే రెచ్చగొట్టేలా అసభ్యకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, వీళ్ళందరినీ ఎవరైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప ఇలాంటి దాడులు చేయకూడదు అంటూ కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ల పేరుతో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అదేవిధంగా బూతులు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ గట్టిగానే హెచ్చరించడం జరిగింది. అయితే ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళ ముసుగులో ఎవరైతే విశ్లేషణలు చేస్తున్నారో, వాళ్ళ ముసుగులో ఎవరైతే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారో, ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారో, వీళ్ళందరినీ ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వారి పట్ల కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని కేసును నమోదు చేయాలంటూ కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే జనసేన నాయకులు ఈ మచిలీపట్నం ఆర్ఎంపీ డాక్టర్ ఘటనలో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళ పట్ల కూడా గట్టిగానే ఆయన రియాక్ట్ అయ్యారు. వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయాలంటూ కూడా గట్టిగానే హెచ్చరించడం జరిగింది.